హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ డేస్ ఛానల్ అండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో వొకాబులరీలో పార్ట్ అయినటువంటి ఇడియమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనండి. సో మరి ఇడియమ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి, చాలా ఎక్కువ కూడా ఉంటాయి. సో మనం మెయిన్ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకుందాం. ఇవి నేను ఏమనుకోవద్దు, ఒకేసారి ఒక వీడియోగా అప్లోడ్ చేయలేను. నేను బ్రేక్ ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. మాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 200 ఇడియమ్స్ కూడా నేను కంప్లీట్ చేయడానికి చూస్తాను. ఓకేనా. సరే చూడండి అందరూ కూడా. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంకా ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మీనింగ్ ఏంటి? రేపు పొద్దున మీకు ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మీనింగ్ అడగచ్చు, లేదా ఒక సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్ మధ్యలో బ్లాంక్ ఉంచి ఆ బ్లాంక్ లో ఏ ఇడియం అయితే సెట్ అవుతుందని అడగచ్చు. ఓకేనా. మాక్సిమం వాళ్ళు ఎలా అడిగారంటే ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఇడియం ఇచ్చేసి దాని మీనింగే అడిగారు, కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. మన ఇడియం కి మీనింగ్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ గుడ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. ఏ గుడ్ థింగ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. మనం కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బంగారు లోకం మూవీ మీకు ఐడియా ఉంది కదా. ఆ మూవీలో మనకి ప్రొఫెసర్ ఒక మాట చెప్తూ ఉంటారు. అక్కడ ఏమని చెప్తారు? ఫస్ట్ బ్యాడ్ అనిపించింది, తర్వాత గుడ్ అనిపించవచ్చు. ఫస్ట్ గుడ్ అనిపించింది, తర్వాత బ్యాడ్ అనిపించవచ్చు. కొన్నిసార్లు మనకు అది అయ్యో అలా జరిగింది ఏంటని బాధపడిపోతూ ఉంటాం. దాని తర్వాత అదే కరెక్ట్ అనిపిస్తుంది మనకి. ఇది కూడా అంతే. ఏ గుడ్ థింగ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. ఫస్ట్ లో చాలా బ్యాడ్ గా అనిపిస్తుంది, డిస్గైజ్ గా అనిపిస్తుంది, తర్వాత అది బ్లెస్సింగ్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రోడ్డు మీద బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బై మిస్టేక్ కొన్నిసార్లు మనం అలా స్ట్రీట్ లో ఉన్నప్పుడే బస్ అలా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం అనుకుంటాం చచ్చా బస్ మిస్ అయిపోయిందా అనేసి. కానీ ఆ తర్వాత ఆ బస్ అక్కడికి కొంచెం దూరం వెళ్ళేసరికి లైక్ టైర్ పంచర్ అయి ఆగిపోయింది. అప్పుడు మనం ఏమనుకుంటాం? లైక్ అబ్బో పోతే పోయిందిలే బస్సు, ఆ బస్సు మిస్ అవ్వడమే మంచిదైంది కదా అని మనసులో అనుకుంటాం అనుకోమా? అంటే ఒక్కసారి మనకి బ్యాడ్ అనిపించింది, తర్వాత అలా అవడమే మంచిది అని అనిపిస్తుంది అన్నమాట, గుడ్ గా అనిపిస్తుంది. అలాగే ఇది కూడా చూడండి, మిస్సింగ్ ద ట్రైన్ ఇట్ వాజ్ ఏ డిస్గైజ్, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ట్రైన్ మిస్ అవ్వడం కూడా మంచిదేనంట. ఎలాగా? ఇట్ గేవ్ మీ టైమ్ టు థింక్. అంటే అది నాకు ఆలోచించడానికి టైం ఇచ్చింది. అంటే ట్రైన్ లేట్ అయింది, నేను ఎక్కడికో వెళ్ళాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని ఆలోచించుకొని ఒక వర్క్ చేయడానికి నాకు టైం దొరికింది. నెగిటివ్ వచ్చినప్పుడు మన లైఫ్ లో అది ఇప్పుడు కూడా నెగిటివ్ గా అనుకోకూడదు. వీ కెన్ మేక్ ఇట్ పాజిటివ్ అనమాట. మన చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే. ఓకేనా. బ్లెస్సింగ్ లాంటిదని అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ డైమ్ ఎ డజన్ అంటే అర్థం ఏంటంటే వెరీ కామన్ అండి, చాలా కామన్. ఈ రోజుల్లో మనకి కామన్ గా ఏం జరుగుతున్నాయి? ఆన్లైన్ స్కామ్స్ అనేవి చాలా కామన్ గా జరుగుతున్నాయి. ఓకేనా. సో ఒక ప్రొడక్ట్ బదులు వేరే ప్రొడక్ట్ రావడం, లేదా దాంట్లో స్కామ్స్ జరగడం, ఏవొకటి స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఆన్లైన్ స్కామ్స్ ఆర్ ఏ డైమ్ ఎ డజన్ దీస్ డేస్. సో ఈ రోజుల్లో ఆన్లైన్ స్కామ్స్ అనేవి చాలా వెరీ కామన్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఓకేనా. సో అలా బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటంటే అవాయిడ్ సెయింగ్ వాట్ యు మీన్. చాలా మంది చూడండి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పరు, ఏదో మాట్లాడతారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు, భయపడుతూ ఉంటాడు. ప్రపోజ్ తప్ప అన్ని చేస్తా ఉంటాడు కదా వీడు, చెప్తా ఉంటాడు, ఏదో మాట్లాడతాడు కానీ ప్రపోజ్ మాత్రం చేయరు. అంటే మనకు కావాలి అనుకున్న విషయాన్ని చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉండవన్నమాట. ఓకేనా. సో దాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నాకు నిజం ఏంటో చెప్పు అసలు. అంటే నిజం చెప్పడానికి కొంచెం భయపడుతూ ఏదో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏమంటుంది? నువ్వు మాట్లాడింది చాలు, ఇప్పుడు నిజం ఏంటో నాకు చెప్పు అనేసి అంటుంది అనమాట. ఓకేనా. బీట్ అరౌండ్ ద బుష్ చాలా మంది చేస్తూ ఉంటాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. బెటర్ లేట్ దెన్ నెవర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాంపిటేటివ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, లైఫ్ పరంగాను ఎగ్జామ్ పరంగా కూడా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్స్ బెటర్ టు డూ సంథింగ్ లేట్ దెన్ నాట్ ఎట్ ఆల్. అస్సలు చేయకపోవడం కన్నా లేట్ గా చేసినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా టాటాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీ గుర్తుండి ఉంటుంది. టాటాయిస్ చాలా స్లోగా వెళ్తుంది, ర్యాబిట్ మాత్రం త్వరగా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటుంది. టాటాయిస్ మాత్రం ఆకుండా స్లోగా వెళ్తూ ఫైనల్ గా డెస్టినేషన్ కి చేరుకుంటుంది. సో మనం కూడా అంతే, అస్సలు చేయకుండా ఉండేదానికన్నా కొంచెం నిదానంగా చేసుకుంటే అదే ఎప్పుడైనా పెద్ద సక్సెస్ గా అవుతుంది. ఓకేనా. సో కాబట్టి బెటర్ లేట్ గా చేసినా పర్లేదు, నువ్వు స్లోగా నేర్చుకున్నా పర్లేదు, బట్ నేర్చుకోవడం మాత్రం ఆపద్దు, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఓకేనా. దెన్ నెవర్ అస్సలు నేర్చుకోకపోవడం కన్నా నేర్చుకోవడం బెటర్ అని చెప్పడం అనమాట. ఈ ఫైనల్లీ అపోలైజ్డ్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఓకేనా. నెక్స్ట్ బ్రేక్ ఏ లెగ్ అంటే కాలు ఎరక్కొట్టేమని కాదు అక్కడ. బ్రేక్ ఏ లెగ్ అంటే ఏంటంటే గుడ్ లక్ చెప్పడం. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు బ్రేక్ ఏ లెగ్ మై డియర్ సిస్టర్ అనొచ్చు. బ్రేక్ ఏ లెగ్ మై డియర్ బ్రదర్. బ్రేక్ ఏ లెగ్ అంటే వెళ్ళి కాలు ఎరక్కొట్టి ఇన్విజిలేటర్ అని కాదు, ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం అనమాట మనం. ఓకేనా. అది నెక్స్ట్ కాల్ ఇట్ ఏ డే అంటే అర్థం ఏంటి? స్టాప్ వర్కింగ్ ఆన్ సంథింగ్. ఒక దాని మీద వర్క్ చేయడాన్ని ఆపేయడాన్ని ఏమంటామంటే కాల్ ఇట్ ఏ డే అని అంటాం. ఓకేనా. కాల్ ఇట్ ఏ డే అంటే స్టాప్ వర్కింగ్ ఆన్ సంథింగ్. ఐఎమ్ టైర్డ్.
లెట్స్ కాల్ ఇట్ ఏ డే. అంటే నేను చాలా అలసిపోయాను, ఇక నేను వర్క్ చేయలేను, ఆపేస్తాను అర్థం అనమాట. ఎవరైనా సరే ఒక లిమిట్ వరకు వర్క్ చేయగలరు, లిమిట్ దాటి ఎవరైనా వర్క్ చేయలేము కదా, అలసిపోతే ఐ కెనాట్ వర్క్ అని చెప్తాం కదా, అదనమాట. ఓకేనా. నెక్స్ట్, కట్ సంబడి సమ్ స్లాక్ అంటే అర్థం ఏంటంటే డోంట్ జడ్జ్ సమ్వన్ టూ హార్ష్లీ. ఎవరిని కూడా మనం వెంటనే హార్ష్ గా జడ్జ్ చేయకూడదు. ఓకేనా. షీ ఈజ్ న్యూ టు ద జాబ్, ఆమె జాబ్ కి కొత్తగా వచ్చింది. కట్ హర్ సమ్ స్లేక్. సో అంటే ఏంటంటే డోంట్ జడ్జ్ చేయొద్దామని అని చెప్పడం అనమాట. ఓకేనా. నెక్స్ట్, కట్ టు ద చేజ్ అంటే గెట్ టు ద పాయింట్ అని అర్థం. మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నా ఆ పాయింట్కి వెళ్దాం. లెట్స్ కట్ టు ద చేజ్. ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్? నువ్వు వస్తున్నావా రావట్లేదా, విషయం చెప్పు నాకు అంటూ ఉంటాం కదా. నువ్వు వస్తున్నావా రావట్లేదా, పాయింట్ చెప్పు నాకు ఫస్ట్, అంతా కాదు అలా అంటూ ఉంటాం కదా. సో అలా అనమాట. అంటే కట్ టు ద చేజ్ అంటే గెట్ టు ద పాయింట్, పాయింట్ దగ్గరికి రావడం. ఓకేనా. నెక్స్ట్, స్టూల్ తెచ్చుకుంటా, లోపల ఉంది స్టూల్, ఆ గదిలో ఉంది, అంత పర్లేదా. ఈడీ ఈజీ, సారీ ఈజీ డస్ ఇట్. ఈజీ డస్ ఇట్ అంటే అర్థం ఏంటంటే స్లో డౌన్ చేయడం అనమాట. ఓకే. ఈజీ డస్ ఇట్. దట్ బాక్స్ ఈజ్ ఫ్రాగిల్. ఫ్రాగిల్ అంటే ఏంటంటే చాలా డెలికేట్ గా ఉంటుంది అనమాట. చాలా డెలికేట్ గా ఉంది ఆ బాక్స్, దాన్ని స్లోగా తీయండి బయటికి. కొన్ని లైక్ గాజు వస్తువులన్నీ పెట్టి మనం బాక్స్ లో ప్యాక్ చేసినప్పుడు దాన్ని చాలా స్లోగా హ్యాండిల్ చేయాలి. అప్పుడు ఏమంటామంటే ఈజీ డస్ ఇట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇక మన చేతుల్లో ఏమీ లేదని అంటాం కదా. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ద పార్టీ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్టర్ మిడ్ నైట్. ఇక మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఆ పార్టీ అనేది మిడ్ నైట్ తర్వాత వాళ్ళ కంట్రోల్లో లేదు. గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. సారీ నా చేయి జారిపోయింది అంటూ ఉంటాం కదా, సో అలా చెప్పొచ్చు అనమాట ఇది. ఓకేనా. హ్యాంగ్ ఇన్ దేర్ అంటే డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్ అంటే వదిలేయద్దు, గివ్ అప్ అంటే వదిలేయడం, డోంట్ గివ్ అప్ అంటే వదిలేకుండా ఉండడం, పట్టుకుని ఎలాడో అంటాం కదా, అలా అనమాట. హ్యాంగ్ ఇన్ దేర్, థింగ్స్ విల్ బి గెట్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. 1 year 2 year 3 years కూడా జాబ్ రాదు. అప్పుడు మనం వాళ్ళకి ఇలా అనొచ్చు, హ్యాంగ్ ఇన్ దేర్, నువ్వు హ్యాంగ్ అయి ఉండు, నువ్వు గివ్ అప్ చెయ్యకు, థింగ్స్ విల్ గెట్ బెటర్ అంటే ఇప్పటికైనా సరే థింగ్స్ అనేవి మారుతాయి. రోజులు అన్ని ఒకలా ఉండవు కదా, యూ విల్ గెట్ బెటర్ అనమాట. నీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా, నువ్వు సక్సెస్ అవుతావు అని మనం ఎవరికైనా ఎంకరేజ్మెంట్ ఇస్తాం కదా, సో అలాంటప్పుడు దీన్ని వాడచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్, హిట్ ద సేక్ అంటే గో టు బెడ్ అని అర్థం. నిద్రపో, వెళ్ళి చదివించాలి అని అర్థం. ఐఎమ్ ఎక్సాటెడ్, టైమ్ టు హిట్ ద సేక్, నేను చాలా అలసిపోయాను, ఇక వెళ్ళి నిద్రపోతాను, గో టు బెడ్ అని అర్థం. ఓకేనా. ఇన్ హాట్ వాటర్, ఐఎమ్ ఇన్ హాట్ వాటర్ అంటాం. హాట్ వాటర్ లో ఉండడం అంత బాగుంటుందో చెప్పండి. బాగా మరిగిపోతున్న నీళ్ళలోకి వెళ్ళి పడిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది మనకి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ట్రబుల్ అని చెప్పొచ్చు. ఐ మీన్ హాట్ వాటర్ అంటే అర్థం ఏంటి, నేను చాలా ట్రబుల్లో ఉన్నాను. నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను, కాల్ చేసి ఇలా అంటున్నా, స్వప్న ఐ మీన్ ట్రబుల్, ప్లీజ్ కమ్ ఫాస్ట్ అన్నాను. అంటే అర్థం ఏంటి, నేను ఏదో సంథింగ్ ట్రబుల్లో ఉన్నాను, త్వరగా రాని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇట్ అంటే నాట్ కాంప్లికేటెడ్ అని అర్థం. రాకెట్ సైన్స్ అంటే కష్టమైనది అని అర్థం. నాట్ రాకెట్ సైన్స్ అంటే అంత కాంప్లికేటెడ్ కాదు, అంటే చాలా ఈజీ అది. జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్, అది కష్టమేమీ కాదు. క్రాకింగ్ ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అన్న అంటే అర్థం ఏంటి, అది పెద్ద కష్టమేమీ కాదు, తలుచుకుంటే ఎవరైనా దాన్ని చేయొచ్చు. ఇక్కడ చూడండి, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్నాను. క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏం చేయడం, మనం రివీల్ ఏ సీక్రెట్ ని బయటకు చెప్పేయడం. కొంతమంది చూడండి సీక్రెట్ ని అస్సలు దాచలేరు, వెంటనే బయటకు చెప్పేస్తా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏమనొచ్చు, రివీల్ ఏ సీక్రెట్ అనొచ్చు అనమాట. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. షీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ ద సర్ప్రైజ్ గురించి ఆమె చెప్పేసింది. సర్ప్రైజ్ లాగే ఉంచాలి అంటే సీక్రెట్ గా ఉంచాలి, దాని ముందే చెప్పేస్తే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. నెక్స్ట్, మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ లోనే ఉంది మీనింగ్. లాంగ్ స్టోరీ షార్ట్ అంటే అర్థం ఏంటి, దాన్ని బ్రీఫ్ గా చేసి చెప్పడం అనమాట. ఓకేనా. నెక్స్ట్, మిస్ ద బోట్ అంటే బోట్ ని మిస్ అయిపోవడం కాదు, ఇక్కడ మిస్ ద ఆపర్చునిటీ అని అర్థం. ఒక అవకాశాన్ని మనం మిస్ చేసుకోవడం. ఐ మిస్డ్ ద బోట్ ఆన్ బయింగ్ దట్ చీప్ టికెట్. ఆ చీప్ టికెట్ నేను కొనడం వల్ల నేను ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాను. మనం మిస్ చేసుకుంటూ ఉంటాం లైఫ్ లో ఆపర్చునిటీస్ అనేవి, దాన్ని మనం మిస్ ద బోట్ అనాలి. నో పెయిన్ నో గెయిన్, ఇది చాలా సార్లు మనం వాట్సాప్ కొటేషన్స్ లో, ఇన్స్టా కొటేషన్స్ లో చూస్తూ ఉంటాం. హార్డ్ వర్క్ లేనిది ఎక్కడ కూడా సక్సెస్ రాదు. పెయిన్ ఉంటుంది, అప్పుడే గెయిన్ కూడా ఉంటుంది. అదే పెయిన్ లేకపోతే గెయిన్ కూడా ఉండదు. కష్టపడాలి, చదవాలి, వీడియో చూడాలి, 1 గంట వీడియో చూడాలి అలా కూర్చొని అంటే మామూలు విషయం కాదు. సో అంత కష్టపడితేనే మీకు కూడా గెయిన్ అనేది ఉంటుంది. అవును నేను చూడలే, నాకు షార్ట్ కట్ కావాలి అంటే దానికి తగ్గట్టు ఉంటుంది రిజల్ట్ కూడా. ఓకేనా. జాగ్రత్తగా చూడాలి. కీప్ వర్కింగ్ నో పెయిన్ నో గెయిన్ అంటే వర్క్ చేస్తూ ఉండు, నీకు పెయిన్ లేకుండా గెయిన్ అనేది రాదు. ఆన్ ద బాల్ అంటే మీనింగ్ ఏంటి, అలర్ట్ అండ్ ఎఫిషియంట్. అలర్ట్ గా ఉండాలి, ఎఫిషియంట్ గా ఉండాలి. షీ ఈజ్ రియల్లీ ఆన్ ద బాల్ విత్ హర్ స్టడీస్.
ఆమె ఆమె స్టడీస్‌లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా అలర్ట్‌గా ఉంటుంది. చాలా ఎఫిషియెంట్‌గా ఉంటుంది. ఓకేనా? ఒక బాల్ ఆన్ ద బాల్. పుట్ సమ్‌వన్స్ లెగ్ చాలా బాగుంది కదా ఇది. పుట్ సమ్‌వన్స్ లెగ్ అంటే అర్థం ఏంటి? జోక్ విత్ సమ్‌వన్. ఎవరితోనైనా మనం జోక్స్ వేస్తూ ఉంటాం కదా! సో, అలా జోక్స్ వేసినప్పుడు పుట్ సమ్‌వన్స్ లెగ్ అంటారు. పుల్ సమ్‌వన్స్ లెగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్. సో ఫార్ సో గుడ్. థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ అంటే మంచి అన్ని కూడా బానే ఉన్నాయి. బానే జరుగుతుంది. ఓకే అని చెప్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు. ద ప్రాజెక్ట్ ఈస్ ఛాలెంజింగ్. ప్రాజెక్ట్ అనేది చాలా కష్టంగా ఉంది యాక్చువల్‌గా. కానీ బట్ సో ఫార్ సో గుడ్. కానీ ఇప్పటి వరకు కూడా అంతా బానే నడుస్తుంది. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. స్పీక్ ఆఫ్ ద డెవిల్. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే అర్థం ఏంటి? ద పర్సన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ అపియర్స్. అంటే పర్సన్ వస్తున్నప్పుడు అతని గురించి మాట్లాడడం. స్పీక్ ఆఫ్ ది డెవిల్ హియర్ జాన్ కమ్స్ అలా. స్పిల్ ద బీన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. స్పిల్ ద బీన్స్ అనే ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే రివీల్ ద సీక్రెట్ అంటే ఒక సీక్రెట్ ని మనం రివీల్ చేసినట్టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్నట్టు ఇది కూడా అంతే అనమాట. ఓకేనా? అలా. నెక్స్ట్ టేక్ ఇట్ విత్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే ఈజీగా తీసుకోరా, అంత డిఫికల్ట్ ఏం కాదు. డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్. టేక్ హర్ అడ్వైస్ విత్ ది గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఆమె అడ్వైస్ అంత పట్టించుకోకు, లైట్ తీసుకో అంటాం కదా అలా. జస్ట్ లైట్ తీసుకో అలా. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మనకి బాద్షా మూవీలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ అంటూ ఉంటుంది ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనేసి బాల్ మీద తెగ కొటేషన్స్ చెప్తూ ఉంటుంది కదా. సో అలాంటి కొటేషన్ ఇది కూడా. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఇట్స్ యువర్ డిసిషన్. ఇక నీ చేతుల్లోనే ఉంది అంతా. నీవే డిసిషన్ తీసుకోవాలి. ఐ ఆమ్ డన్ మై పార్ట్. నా పని అయిపోయింది. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే నువ్వే డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం 25 తో స్టాప్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 25 చేస్తాను. అలా మొత్తం 200 కూడా యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లే మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చెప్పిన ప్రతి కంటెంట్ పీడిఎఫ్ అంతా అందులో నేను పోస్ట్ చేస్తాను. ఆ పీడిఎఫ్స్ చూసుకుంటూ మీరు రివిజన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బాయ్.